దయచేసి నేను రాజకీయంగా అనుభవం మీద చెప్తున్నా. 10 ఏళ్లు నేను ప్రతిపక్షంగా తెలుగుదేశంలో పోరాటం చేశాను, చాలా విషయాలలో పోరాటాలు చేశాను. దయచేసి నీ కార్యకర్తలందరూ కూడా పైలోకాలు పోతే పోయి, ల్యాండ్ దందాలు చేసేవాడు పోతాడు, బ్రోకర్లు పోతారు. నీతిగా ఉండే కార్యకర్తలు ఉండండి, వాళ్ళని కాపాడుకునే బాధ్యత మా అందరి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీకు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, అందరు కూడా ఉన్నారు. మీకు ఒకటే, మొన్న ధర్మారెడ్డి గారు పక్కాల తప్పుడు కేసు పెడితే అందరూ ఉద్యమించే వారికే సిపి గారు భయపడి ఊకబెట్టి సస్పెండ్ చేసిండు ఎస్ఐ గారిని. నేను ఒకటే నేను సిపి గారికి ఫోన్ చేసి వస్తాం మీ అందరం పోలీస్ స్టేషన్కి వస్తామని ఎంబడే భయపడ్డాడు. మొన్న మా పెద్ద మడూరులో కూడా ఉష్క దందాలు చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే ఆ పెద్ద మడూరులో కాంగ్రెస్ కార్యకర్తలందరూ మన ఇంటి మీదకి పోయి టీఆర్ఎస్ ఇంటి మీదకి పోయి కొట్టిండ్రు. మన వాళ్ళందరూ కూడా ఉరికిచ్చి కాంగ్రెస్ వాళ్ళని కొట్టిండ్రు. కొడితే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మన వాళ్ళ మీద కేసు పెడతానంటే నేను ఫోన్ చేశాను. అర్ధ గంట లోపల వదిలిపెట్టకపోతే పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చుంటానంటే ఎంబడే కాంప్రమైజ్ చేసేలా కొట్టాడు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల కార్యకర్తలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, పోయినోడు పోనీయండి, మీరు గట్టిగా ఉండాలి. ఏదో చల్లబడ్డట్టు, ఏదో వారికి భయపడ్డట్టు ఉండొద్దు. లేచి ఎడుతూనే ఉండాలి బిడ్డ. నిన్న కేసీఆర్ గారు దేవుడిపై కొత్త ఎట్లయితే హుర్రూతలు ఊపారో ఆ ఊపు జరగాలి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ నాకు ఇష్టం లేదు. నేను హరిశన్నకు చెప్పిన, నాయనా కేసీఆర్ గారిని బిడ్డను పెడితే మనం థర్డ్ పొజిషన్ ఉంటాం. అదే కడియం శ్రీహరి గారి బిడ్డను పెడితే థర్డ్ పొజిషన్ ఉంటాం. ఆగాగు నేను ఒకటే ఆగాగు ఆ థర్డ్ పొజిషన్ ఉంటాం. మీరు పెట్టొద్దని రిక్వెస్ట్ చేసిన ప్రెస్ మీడియా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకటే, కడియం శ్రీహరి గారి బిడ్డను పెడితే థర్డ్ పొజిషన్ ఉంటామని హరీష్ రావు గారికి చెప్పాను నేను. హరీష్ రావు గారు ఏమన్నారంటే, అటు ఇటు ఉన్నాడే పెడదామని.